2020లో కరోనా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళంతా ప్రజల్లోకి వచ్చినారన్నా. ఆ రోజు ఎవరినో పనిచేసింది ప్రజల్లోకి వచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థ తప్పిస్తే ఇంకెవరినో పనిచేసినారన్నా. ఆ రోజు వాలంటీర్స్ యాడ శానిటైజేషన్ చేయాలా, యాడ బ్లీచింగ్ వేయాలా, మొత్తం ఏం పని కావాలన్నా, ఒకవేళ మనోళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు దహన సంస్కారాలు కావచ్చు, ఎవరు లేని వాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళే దహన సంస్కారాలు చేసి వచ్చినారన్నా. అలాంటి వాలంటీర్కి 10,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పేసి వాళ్ళని జాబులోనే మీరు లిస్టులో లేరమ్మా అని చెప్పేసి జాబులోనే తీసేసి మళ్ళీ జాబులు లేకుండా 10,000 రూపాయలు వేతనం పెంచుతామని చెప్పి అది కూడా ఇలే. మళ్ళీ ఇది వినపోటు కదా, ఏమన్నా మాట్లాడితే టాటా తీస్తామంటారు, సూపర్ 6 అయిపోయింది అంటారు. ఇది ఏం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు? మీరన్నా ఒకసారి అర్థం చేసుకోవాలా. జనాలకి అంతా తెలుస్తా ఉందిలే, తెలుస్తుంది. కానీ ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. జగనన్న పరిపాలించింది 3 సంవత్సరాలు మాత్రమే. ఇంకా 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 3 సంవత్సరాలనే అన్ని పథకాలు ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వడు. ఓకేనా, బాయ్.